ఇంట్లో పెళ్ళి అంటున్నారా, రేపు ఇంటర్వ్యూ ఉంది. అది ఓకే అయితే అన్నీ సెట్ అవుతాయి. ఓకే అవుతుంది అన్న, అన్నీ సెట్ అవుతాయి. అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చినావు? ఫ్రీ బస్ కదా అందుకే వచ్చిన. కామెడీ చేయకు, ఎందుకు వచ్చినావు చెప్పు. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఊర్లో ఉండి ఏం చేయాలి అందుకే వచ్చిన. ఎవరికి చెప్పి వచ్చినావు? చెప్తే రానిస్తారా? సరే వచ్చినావు, బాగానే ఉంది. ఇక్కడ ఏం చేస్తావు? ఈ వారం రోజులు ఇక్కడే ఉండి హైదరాబాద్ మొత్తం తిరిగి చూసి వెళ్ళిపోతా. ఏ ఈ వారం రోజులు నేను హైదరాబాద్ వస్తే ఇప్ప నీకు నేను పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నా అనుకున్నావా? ఈ హైదరాబాద్లో ఎట్లా బతుకుతారో నీకు తెలియదు. పొద్దున ఎప్పుడో డ్యూటీకి పోతే రాత్రికి ఎప్పుడో రావాలి. గీడ సగం జీవితం ట్రాఫిక్లోనే అయిపోతుంది తెలుసా. నెల తర్వాత వచ్చిన జీతం రెంట్లు కట్టనీకి, ఈఎంఐలు కట్టనీకే సరిపోదు. ఏ గానికేంది, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు కదా మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటారు, కానీ గిడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అప్పులు చేయడం, తిప్పలు పడడం తప్ప గిడ ఏముండదు. ఇప్పుడు నేను ఊరికి పోవాలా? పోను. ఏ ఎవరన్నా చూస్తే బాగోదే, నిన్నేదో చేసిన అనుకుంటారు. సరే నువ్వు బండి దిగి తీసుకపోతా కానీ. సరే అయితే పా. అరే నువ్వు ఒక 1 వీక్ హాస్టల్ కోరా. ఎందుకన్నా? ఊరు నుంచి మరదలొచ్చిందిరా. అంటే నువ్వు లవ్ చేస్తున్న పిల్లనా? ఏ నేను లవ్ చేస్తుంది పెద్ద పిల్లరా. హైదరాబాద్ వచ్చింది చిన్న పిల్ల, చిన్న మరదలు.